హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. సాటర్డే రోజైతే మా చిన్న పాప బర్త్‌డే. తనైతే వాళ్ళ ఫ్రెండ్స్‌ని అయితే ఇన్వైట్ చేసింది కేక్ కటింగ్ చేసుకోవడానికి. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే నేనైతే పప్పుచారు చేస్తున్నాను. సొరకాయ ముక్కలు కొంచెం ముదురుగా ఉన్నాయని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోసి ఉడికించుకున్నాను. ఇంకా ఇక్కడ పప్పుచారు కోసం అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కుక్కర్‌లో అయితే నేనైతే పప్పు అయితే ఉడికించి పక్కనైతే పెట్టుకున్నాను. నాకు రీజన్ ఏంటో తెలీదు కానీ, ఆ రోజైతే ఫుల్ అయితే ఫీవర్ అయితే ఉందనమాట నాకైతే. పాపనైతే గుడికి కూడా తీసుకెళ్ళలేదు. కానీ ఇంట్లో అయితే పూజ చేయమంటే చేసేసుకుంది. అసలు ఓపిక లేకుండే కనీసం పిల్లల కోసం పప్పుచారైనా చేద్దామని చెప్పేసి పప్పుచారు అయితే రెడీ చేస్తున్నాను. ఫీవర్‌లోనే కొంచెం జలుబు కూడా ఉంది. వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఇంకా నాకు హెల్ప్ చేసేవారు కూడా ఎవరు లేకపోయినా సరే, కొంచెం ఓపిక అయితే తెచ్చుకొని పిల్లల కోసం అయితే వంట అయితే రెడీ చేశాను. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత కారం అయితే వేసుకున్న. కారం ఉడికిన తర్వాత చింతపులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పులుపు చెక్ చేసుకొని. చింతపండు రసాన్ని అయితే కొంచెం సేపు అయితే మరిగించుకుంటున్నాను. అది మరిగిన తర్వాత అయితే పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం మరిగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే, కేక్ కట్ చేసుకోవడానికి డెకరేషన్ అయితే నేనైతే రెడీ చేయలేదు. పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రెడీ చేసుకున్నారు అంతా కలిసి. ఇంకా ఇక్కడ చింతపండు రసం అయితే మరిగిపోయింది. ఇప్పుడైతే అందులోకైతే పప్పు ఉడికించుకున్న పప్పునైతే యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. చివరిగా కొంచెం ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయేసరికి 9:30 అలా అయిపోయింది. ఇంకా పిల్లలకైతే డిన్నర్ అయితే తినిపించి ఇంటికైతే పంపించేసాను వాళ్ళని.